అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన ఒక రకంగా ఒక బందిపోటులాగా మారిపోయాడు. నేను ఎందుకని ఈ పదం వాడుతూ ఉన్నానంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా ఒక బందిపోటు దొంగలాగా దోచుకుని తింటున్నాడు. కాబట్టే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బందిపోటు ముఖ్యమంత్రిగా మారిపోయాడు. అంటే నిస్సిగ్గుగా ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు దేనికోసం నన్ను గెలిపించారు, దేనికోసం ఈ రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాను అన్న విషయాలు పూర్తిగా పక్కన పెట్టేసి తన అనుచర గణంతో పూర్తిగా ఒక బందిపోటు ముఠాగా ఏర్పడి దోచుకుని తింటా ఉన్నాడు. కాబట్టే ఈ ముఖ్యమంత్రిని ఒక బందిపోటు ముఖ్యమంత్రి అని వ్యవహరిస్తున్నాం. జగన్ రెడ్డి గారి బందిపోటు ముఠాలో ఒక కీలక ముఠా సభ్యుడికి చెందినటువంటి కంపెనీ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ అరబిందో కంపెనీ ఎవరిదో మనందరికీ చాలా బాగా తెలుసు. స్వయాన విజయసాయిరెడ్డి గారికి వియంకుడైనటువంటి వ్యక్తికి చెందినటువంటి కంపెనీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ అయినటువంటి ఏటు విజయసాయిరెడ్డికి స్వయాన వియంకుడికి చెందినటువంటి కంపెనీయే అరబిందో కంపెనీ. అంటే ఒక రకంగా పూర్తిగా జగన్ రెడ్డి సొంత కంపెనీగానే మనం భావించాలి. ఇవాళ అటువంటి ఒక బినామీ విజయసాయిరెడ్డి వియంకుడి రోజున పూర్తిగా జగన్ రెడ్డికి ఒక బినామీగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మరి సిబిఐడి కేసుల్లో కూడా మరి సహా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ అటువంటి వ్యక్తి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా దోచుకుంటూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా పోర్టులు ఏవైతే ఉన్నాయో, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి సీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదాని తర్వాత ఒకటి కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ బందిపోటు ముఖ్యమంత్రి. కాకినాడకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రెండు కీలకమైనటువంటి పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ KSPL, రెండవది కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ KGPL. అంటే కాకినాడ SEZలో భాగంగా ఉన్నటువంటి కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ KGPL ఒకటైతే, రెండోది ఇంతకు ముందే ఏర్పాటైనటువంటి పాత పోర్టు కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ KSPL. ఈ రెండు పోర్టు కంపెనీలని కూడా పూర్తిగా తన బినామీ, తన బందిపోటు ముఠాలో కీలక సభ్యుడైనటువంటి ఈ అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ రెండు పోర్టులని కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా నియమ నిబంధనల్ని తొంగలో తొక్కి ఎక్కడా కూడా ఎటువంటి నిబంధనలు పాటించకుండా చట్టవిరుద్ధంగా మరి ఆ రెండు పోర్టులని కూడా కబ్జా చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ అంశాన్ని ఇవాళ ప్రముఖ దినపత్రికలన్నింటిలో కూడా చాలా ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. అరబిందో కవిసం అన్న ఒక టైటిల్తో కానివ్వండి, 99.74% వాటాల కొనుగోలు అని చెప్పి ప్రచురించడం కూడా జరిగింది ప్రముఖ దినపత్రికల్లో. ఒకసారి లోతుల్లోకి వెళితే, అంటే ఈ వార్త చూసిన తర్వాత సహజంగానే నేను కొంత ఇన్వెస్టిగేట్ చేయటం ప్రారంభించిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ఎప్పటిలాగానే ఈ బందిపోటు ముఖ్యమంత్రికి సంబంధించి ఏ అంశం తీసుకుని పరిశీలించినా కూడా ఈ దొంగల ముఠా చేసినటువంటి తప్పుడు పనులన్నీ బయటపడతాయి. ఇదిగోండి, ఒకటి కాదు, రెండు కాదు, పెద్ద కట్ట ఉంది వాళ్ళు నా చేతిలో. నేను ఏ రోజు కాగితాలు లేకుండా మాట్లాడిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా ఇదిగోండి, ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 7-8 డాక్యుమెంట్లు చేతిలో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నా ఈ బందిపోటు ముఖ్యమంత్రి యొక్క దోపిడీని మీకు వివరించడం కోసం. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే, ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి సంపద సృష్టించాలి,
భవిష్యత్ తరాలకి సంపద సృష్టించాలని ఆశపడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బందిపోటుగా మారిపోయి ఉన్న రాష్ట్ర సంపదనంతా దోచుకుని తన వ్యక్తిగత సంపదను పెంచుకుంటూ ఉన్నాడు. ఇవాళ జగన్ రెడ్డి గారి పదవీకాలం పూర్తయ్యేసరికి రాష్ట్రానికి మిగిలేది గుండు సున్నా అయితే జగన్ రెడ్డి గారి ఖజానా మాత్రం పూర్తిగా నిండుకుని సరిపోనటువంటి పరిస్థితికి చేరుతుంది. రాష్ట్రానికి చెందినటువంటి ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా ఆవిరైపోతే జగన్ రెడ్డి గారి ఆస్తులన్నీ ఒక పక్కన విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మొన్ననే మనం చూసాం, విశాఖపట్నంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ముందుగానే పాస్కో వారితో ఒప్పందం చేసుకుని ఎలా తెగనమ్ముతున్నాడో, వాళ్ళతో క్విడ్ ప్రోకో ఒప్పందాలు చేసుకుని పాస్కో కంపెనీకి తెగనమ్ముతున్నాడో చూసాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా అతి కీలకమైనటువంటి పోర్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్డులు ఎంత కీలకమో, విమానాశ్రయాలు ఎంత కీలకమో, నౌకాశ్రయాలు కూడా అంతే కీలకం. అంటే రాష్ట్రం నుంచి దిగుమతులు జరపాలంటే అత్యంత కీలకమైనటువంటి పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి కబ్జా చేస్తూ ఉన్నాడు ఈ బందిపోటు ముఖ్యమంత్రి. ఇవాళ కాకినాడ సంబంధించి 2 కీలకమైనటువంటి పోర్టులతో పాటు మొన్న మధ్యనే రామాయపట్నం పోర్టును కూడా ఈయన గారు కబ్జా చేశారు, ఇదే అరబిందో కంపెనీ ద్వారా. ఇవాళ ఒక్క కంపెనీకే ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి పోర్టులన్నీ ఎలా దక్కుతాయండి? రామాయపట్నం పోర్ట్ అరబిందో కంపెనీకే, కాకినాడ సీ పోర్ట్ అరబిందో కంపెనీకే, కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ అరబిందో కంపెనీకే. ఇది ఎలా సాధ్యం బందిపోటు ముఖ్యమంత్రి గారు? అంటే మీ బినామీ అయితే సరిపోతుందా? మీ బందిపోటు ముఠాలో సభ్యుడైతే సరిపోతుందా? చట్టాలేం వర్తించవా? మీకు నియమ నిబంధనలేం వర్తించవా? ఏంటండి మీరు ఇచ్చే జీవోలు? ఇటువంటి దిక్కుమాలిన జీవోలు, తప్పుడు జీవోలు ఇచ్చి ఇవాళ మొత్తం దోచుకుని తింటారా? జీవో నంబర్ 13/2000, జీవో నంబర్ 3 డేటెడ్ 10/3/2021. వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసుకోండి, ఈ బందిపోటు ముఖ్యమంత్రి ఏ రకంగా దోచుకుని తింటా ఉన్నాడు. జీవో నంబర్ 3 డేటెడ్ 10/3/2021లో వీళ్ళు ఏం చెప్తారండి? ఇవాళ ఇక్కడ క్లారిటీతో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాకినాడ ప్రాంతంలో 2 పోర్టులు, ఒకటి కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, అది గతం నుంచి ఉన్నటువంటి పోర్టు, రెండోది కొత్తగా ఏర్పాటు అవుతున్నటువంటి కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్. అంటే కాకినాడ ఎస్ఈజెడ్లో భాగంగా ఉన్నటువంటి కాకినాడ గేట్వే పోర్టు. వీటిని కబ్జా చేయడం కోసం మొన్న ఒక జీవో ఇచ్చి వీళ్ళు చెప్తారండి, కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో 99.74% షేర్స్ని అరబిందో రియాలిటీ అనే సంస్థకి బదలాయించడం జరిగింది. దానిని ఆమోదిస్తూ కొన్ని డీవియేషన్స్, కొన్ని నిబంధనల్ని మార్పు చేస్తూ ఒక జీవో ఇచ్చారు. ఇవాళ ఒక కీలకమైనటువంటి నిబంధన ఏంటంటే, రాష్ట్రంలో ఒక పోర్ట్ని ఒక కంపెనీ ఎక్వైర్ చేస్తే దానికి 75 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మరే ఇతర పోర్టులు అయినా కూడా 25% మించి వాళ్ళకి షేర్ ఉండటానికి వీలు లేదు. అంటే గతంలో ఒక ముందు చూపుతో ఒక కంపెనీ చేతిలోకి అన్ని పోర్టులు వెళ్ళకూడదని ఒక ఆలోచనతో 75 కిలోమీటర్ల పరిధిలో ఒకే కంపెనీ చేతిలోకి 2 పోర్టులు వెళ్ళటానికి వీలు లేకుండా నిబంధన పెట్టారు. ఇవాళ కానీ అతి సమీపంలో ఉన్నటువంటి 2 పోర్టులని కూడా నిబంధనల్ని మార్చి మరీ ఇవాళ ఒకే కంపెనీకి కట్టబెడతా ఉన్నారు. కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి అతి దగ్గరలో ఉన్నటువంటి కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్లో కూడా అరబిందో కంపెనీకి 41.12% వాటా షేర్స్ ఉన్నప్పటికీ నిబంధనల్ని మార్చి మరీ మేము కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో 99% వాటాలని అరబిందోకి ఇస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. అంటే ఏం చెప్తా ఉన్నారు? కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ అనే పాత పోర్ట్ ఏదైతే ఉందో గతంలో, దానిలో ఆల్రెడీ 41% వాటాలు ఉన్నాయి అరబిందో కంపెనీకి. ఇవాళ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో 99% వాటాలు ఇవ్వాలంటే ఏదో కొన్ని నిబంధనలు కొత్తగా మారుస్తున్నామని చెప్పి బిల్డప్ ఇస్తూ ఒక జీవో ఇచ్చారు. ఇవాళ నా సూటి ప్రశ్న ఏంటంటే, కొన్ని వాస్తవాలు బయటికి చూపించి నేను అడగదలుచుకున్నా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. అయ్యా మరి ఈ జీవో ఏంటి సార్? జీవో నంబర్ 17 డేటెడ్ 24/12/2020 కాకినాడ సీ పోర్టు లిమిటెడ్లో 41.12% షేర్స్ని అరబిందో కంపెనీకి బదలాయిస్తూ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 17 డేటెడ్ December 24, 2020, అంటే 2 నెలలకు ముందు.
ఈ జీవో కాకినాడ సీపోర్ట్కి సంబంధించినటువంటి జీవో ఇచ్చే ముందే కాకినాడ గేట్వే పోర్ట్ ఏదైతే ఎస్సీజెడ్కి సంబంధించినటువంటి పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి షేర్ ట్రాన్స్ఫర్ లావాదేవీలు ఆల్రెడీ పూర్తయిపోయాయి సార్. ఇవాళ మీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్ సిఇఓ ఎన్పి రామకృష్ణారెడ్డి గారు లెటర్ డేటెడ్ 19/11/2020 నవంబర్ 19వ తేదీన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్కి ఒక లేఖ రాశారు. ఏంటా లేఖ? రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఆఫ్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్. అంటే కాకినాడ ఎస్సీజెడ్లో భాగంగా ఉన్నటువంటి గేట్వే పోర్ట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి షేర్ల బదలాయింపుకి చెందినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి లేఖ ఎప్పుడు రాశారండి? నవంబర్ 19వ తేదీన రాశారు. అండర్లైన్ చేసుకోండి డేట్ని. దానికి ముందే జిఎంఆర్ కంపెనీ వాళ్ళు నవంబర్ 11, 2020న వాళ్ళు బిఎస్సికి ఒక లేఖ రాస్తారు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సికి కూడా ఒక లేఖ రాస్తారు. ఆ లేఖ రాసి ఏమని చెప్తారండి? కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో ఉన్నటువంటి మా అన్ని షేర్స్ అన్నీ కూడా జిఎంఆర్ పేరు మీద ఉన్నటువంటి అన్ని షేర్సు మేము అరబిందో రియాలిటీకి బదిలీ చేస్తూ ఉన్నామని చెప్పి ఎప్పుడు రాశారండి లేఖ? నవంబర్ 11, 2020. ఈ డేట్ కూడా అండర్లైన్ చేసుకోవాలి. దాదాపు 2610 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ డీల్కి సంబంధించి నవంబర్ 2020లోనే బిఎస్సికి ఎన్ఎస్సికి లేఖ రాస్తారు. అంతేకాకుండా వాళ్ళ షేర్ హోల్డర్స్ మీటింగ్ జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ Q2 ఫైనాన్షియల్ ఇయర్ 21 ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్లో నవంబర్ 11న చాలా క్లియర్గా వాళ్ళ డాక్యుమెంట్లోనే వాళ్ళు కూడా ఈ విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తారు. కాకినాడ ఎస్సీజెడ్లో భాగంగా ఉన్నటువంటి కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో ఉన్నటువంటి అన్ని షేర్సు మేము అరబిందోకి బదలాయిస్తూ ఉన్నామని చెప్పి. అంటే నవంబర్ 2020లోనే మీరు బిఎస్సికి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, ఎన్ఎస్సికి, మీ షేర్ హోల్డర్స్కి అందరికీ పూర్తి సమాచారాన్ని ఇచ్చేస్తారు. అంతేకాకుండా ఏపీ మ్యారిటైమ్ బోర్డు సిఇఓ అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు నవంబర్ 19వ తేదీనే గవర్నమెంట్కి లేఖ రాస్తారు. మరి ఇవన్నీ జరిగితే కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో ఉన్నటువంటి 99% షేర్లని బదలాయించే ప్రక్రియ నవంబర్ 2020లోనే జరిగితే మీరు కాకినాడ సీపోర్ట్లో ఉన్నటువంటి 41% షేర్లని తిరిగి అదే అరబిందో కంపెనీకి బదలాయిస్తూ డిసెంబర్ 24వ తేదీన జీవో ఎలా ఇచ్చారు? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్ రెడ్డిని. నువ్వు నిబంధనల్ని తొంగలో తొక్కి నవంబర్ 2020లోనే జిఎంఆర్ కంపెనీకి చెందినటువంటి షేర్స్ అరబిందోకి బదిలీ అయ్యే ప్రక్రియ ప్రారంభమై బిఎస్సికి, ఎన్ఎస్సికి, మీ ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి తెలిసిన తర్వాత 75 కిలోమీటర్ల పరిధిలో లోపలే ఉన్నటువంటి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో ఉన్నటువంటి 41% షేర్లని బదలాయిస్తూ నువ్వు ఏ రకంగా జీవో ఇచ్చావు సూటిగా అడుగుతా ఉన్నావు, సమాధానం చెప్పు. అంటే ఇది నిబంధనల్ని వైలేట్ చేసినట్టు కాదా? ఇది నీ దోపిడీకి నిదర్శనం కాదా? ఇవాళ ఏదో చాలా కొత్తగా నేనేదో అన్ని నిబంధనలు పాటించాను, నేనేదో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి అభిప్రాయాన్ని కోరాను, ఇవాళ ఏదో నిబంధనలు మార్చానని చెప్పి మార్చి 10వ తేదీన జీవో చూపిస్తా ఉన్నావు నువ్వు. కానీ దొంగలాగా నువ్వు గతంలో రిలీజ్ చేసినటువంటి ఈ జీవో సంగతి ఏంటి సార్? జీవో నెంబర్ 17 సంగతి ఏంటి? కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో 41% షేర్లని నువ్వు ఏ రకంగా అరబిందోకి బదలాయించావు? దానికి ముందే కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో ఉన్నటువంటి 99% షేర్లు బదలాయింపు ప్రక్రియ మీ ప్రభుత్వానికి తెలిసే జరిగినప్పుడు 75 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కాకినాడ సీపోర్ట్లో 41% షేర్లు మళ్ళీ నువ్వు అరబిందోకి ఏ రకంగా ఇచ్చావో ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నావు, సమాధానం చెప్పు జగన్ రెడ్డి. ఇది నీ దోపిడీకి ఇవన్నీ కూడా ఆధారాలు కావా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రకంగా నీ ఇష్టానుసారం, నీ ఇష్ట ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి పోర్టులన్నింటిని కూడా కబ్జా చేసి ఇవాళ ఏమీ తెలియని నంగనాచులాగా ఇవాళ నువ్వేదో ఒక జీవో తీసుకొచ్చి చూపిస్తావు మాకు. నేనేదో చాలా ట్రాన్స్పరెంట్గా నేను చట్టాలు మార్చాను, చట్టాలు మార్చి మరి నేను ఈ పని చేస్తూ ఉన్నాను రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్తా ఉన్నావు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదయా, నీ భవిష్యత్తు కోసం, నీ వ్యక్తిగత భవిష్యత్తు కోసం, నీ ఆస్తులు పెంచుకోవటం కోసం ఈ రోజున
ఈ పోర్టులన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కబ్జా చేస్తూ ఉన్నావు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా అన్ని రకాల వైలేషన్స్కి పాల్పడి నువ్వు ఈ పని చేస్తూ ఉన్నావు. నువ్వు విడుదల చేసినటువంటి ఈ జీవో 17 ఏదైతే ఉందో డిసెంబర్ 24, 2020 నువ్వు ఎటువంటి నిబంధనలు పాటించకుండా అన్ని రకాలుగా వైలేట్ చేసి నువ్వు ఈ జీవో ఇచ్చినటువంటి మాట ఇవాళ తేటతెల్లం అవుతుంది. దీనికి సమాధానం చెప్పు. అంటే ఇవాళ నీ ప్లాన్ ఏంటో ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి పోర్టుల్ని కబ్జా చేసుకుంటూ వెళ్ళి ఏదో గతంలో మనం చెప్పుకుంటాం, మనం వింటూ ఉంటాం చరిత్రలో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుని పరిపాలించేటప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి పోర్టుల ద్వారా, అది కలకత్తా కానివ్వండి, చెన్నై కానివ్వండి, బాంబే కానివ్వండి, ఇట్లా అనేక పోర్టుల ద్వారా ఇక్కడ దోచుకున్నటువంటి సంపదనంతా ఓడల్లో లండన్, ఇంగ్లాండ్ తరలిస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ పాపం జగన్ రెడ్డి గారు కూడా ఈయనకి అటువంటి దోపిడీ ముఠాలే ఆదర్శం కదండి. ఇవాళ అటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఈ జగన్ రెడ్డి కంపెనీ రాష్ట్ర సంపదనంతా దోచుకుని ఇతర దేశాలకి తరలించడం కోసం ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి పోర్టులన్నీ కూడా కబ్జా చేస్తూ ఉంది. అంటే రేపు చక్కగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవచ్చు, ఓబులాపురం మైనులు కానీ ఇటువంటి ఐరన్ ఓర్ దోచుకోవచ్చు, లేకపోతే సిలికా దోచుకోవచ్చు, ఇంకెటువంటి సంపదనైనా దోచుకోవచ్చు. బ్రహ్మాండంగా ఇటువంటి పోర్టులన్నీ తమ కబ్జాలో ఉంటే బ్రహ్మాండంగా ఇతర దేశాలు తరలించుకోవచ్చు. అంతేకాకుండా పాపం మొన్న మన రాష్ట్ర మంత్రి బాలినేని గారు చాలా కష్టపడి సూట్ కేసులు నల్ల డబ్బు చెన్నై తరలిస్తూ ఉండి పట్టుబడ్డాడు. అంటే చెన్నై తరలిస్తే అక్కడి నుంచి ఆ చెన్నై పోర్టు ద్వారా ఏదో ఒక దేశానికి మళ్ళీ తరలించుకోవచ్చు కదండి నల్ల డబ్బు. ఇప్పుడు ఆ బాధ కూడా లేదు మా పాపం మన జగన్ రెడ్డి గారికి. ఈ పోర్టులన్నీ తమ ఆధీనంలో ఉంటే కంటైనర్లు నల్ల డబ్బు మన బాలినేని గారో, లేదంటే మన బెంచ్ మినిస్టరు జయరామో, లేదంటే ఇటువంటి బందిపోటు ముఠాలో ఉన్నటువంటి సభ్యులందరూ చక్కగా ఈ పోర్టులకి కంటైనర్లు నల్ల డబ్బు తరలించవచ్చు, విదేశాలకి తరలించుకుపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. పాపం రాష్ట్ర సరిహద్దులు దాటించాల్సిన శ్రమ కూడా ఉండదు ఈ బందిపోటులకి. బాలినేని గారు చాలా శ్రమపడి నల్ల డబ్బుని రాష్ట్ర స్టేట్ బార్డర్ దాటించాల్సినటువంటి అవసరం కూడా లేకుండా ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి పోర్టులన్నింటినీ కూడా జగన్ రెడ్డి కబ్జా చేస్తూ ఉన్నాడు. కేవలం తన వ్యక్తిగత ఆస్తుల్ని పెంచుకోవడం కోసం రాష్ట్రానికి చెందినటువంటి సంపద మొత్తాన్ని కూడా దోచుకుని తింటూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, బందిపోటు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ రెడ్డి. ఎవరైనా కూడా ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర సంపదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఒక సంపద సృష్టించాలన్న ప్రయత్నం చేస్తే, గతంలో చంద్రబాబు నాయుడు గారు అటువంటి ప్రయత్నం చేస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మి తన వ్యక్తిగత సంపద పెంచుకుంటూ ఉన్నాడు. ఇన్ని రకాలైనటువంటి నిబంధనలు తుంగలో తొక్కి ఎటువంటి చట్టాలకి లోబడి కాకుండా చట్ట విరుద్ధంగా ఇటువంటి తప్పుడు జీవోలు ఇచ్చి తన బినామీ అయినటువంటి అరబిందోకి ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని పోర్టులు ఏ రకంగా దోచిపెడుతూ ఉన్నాడో ఇవాళ ఆధారాలతో సహా బయటపెట్టాం. రామాయపట్నం పోర్టు ఇవాళ అరబిందో ఆధీనంలో లేదా? కాకినాడ సీపోర్ట్ అరబిందోకే, కాకినాడ SEZ కాకినాడ గేట్వే లిమిటెడ్ పోర్టు కూడా అరబిందో ఖాతాలోకే. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పోర్టులన్నీ ఒకే కంపెనీ అయినటువంటి జగన్ రెడ్డి కంపెనీ బినామీ కంపెనీ అయినటువంటి అరబిందోలో చేతిలో కనుక వెళితే ఈయన చేస్తున్నటువంటి దోపిడీ మొత్తాన్ని ఇతర దేశాలకి తరలించుకోవచ్చు. రేపు మొత్తం వ్యవస్థనంతా తన గుప్పెట్లో పెట్టుకోవచ్చు. భవిష్యత్తులో మరి రాష్ట్రానికి చెందినటువంటి అత్యంత విలువైనటువంటి సంపదనంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకోవటానికి ఈ కుట్ర పన్నినటువంటి మాట వాస్తవాన్ని ఈ రోజున తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఏ రకంగా డిసెంబర్ 24న కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో ఉన్నటువంటి 41% షేర్లని అరబిందో కంపెనీకి బదలాయించారు. దానికి ముందే నవంబర్ నెలలో 99% షేర్లు GMR కంపెనీ నుంచి అరబిందో కంపెనీకి కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి షేర్ల బదలాయింపు ప్రక్రియ మొదలైన తర్వాత 75 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి కాకినాడ సీపోర్ట్లో 41% షేర్లు మీరు చట్టవిరుద్ధంగా రూల్స్ను వైలేట్ చేసి ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేశారో ఇవాళ సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు కనుక సమాధానం చెప్పకపోతే, ఈ తప్పుడు జీవోలు కనుక రద్దు చేయకపోతే తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తాం. ఇవాళ మేమేదో మీరు చేసేటటువంటి తప్పుడు పనులకి
ఏదో రిటైర్డ్ జడ్జిలతో మేమేదో సర్టిఫికేషన్ తీసుకున్నాం, మేమేదో లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. ఈ కథలు చెప్పొద్దు సార్, ఈ పిట్ట కథలు చెప్పొద్దు. ఇవాళ ఆధారాలతో సహా నేను నిరూపించా. నవంబర్ 2020లో మీ ఏపీ మ్యారిటైమ్ బోర్డు CEO కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి లేఖ రాశారా లేదా? GMR కంపెనీ వాళ్ళు BSEకి NSEకి లేఖ రాశారా లేదా? ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు ఏ రకంగా కాకినాడ సీపోర్ట్లో ఉన్నటువంటి 41% షేర్లు బదలాయించారో చెప్పాలి. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ డేటెడ్ 7th December 2020 వాళ్ళు ఈ కాకినాడ SEZలో లిమిటెడ్లో ఉన్నటువంటి షేర్స్ బదలాయింపుకు సంబంధించినటువంటి ఆమోదాన్ని కూడా December 7న ఇస్తే మీరు ఇవన్నీ తెలిసి వితిన్ 75 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి కాకినాడ సీపోర్ట్లో ఉన్నటువంటి షేర్స్ని బదలాయించడం అనేది నిబంధనలకు విరుద్ధం కాదా అని అడుగుతున్నా. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ అన్ని రకాల నిబంధనల్ని తొంగలో తొక్కి చట్టవిరుద్ధంగా ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి రాష్ట్రానికి చెందినటువంటి సంపద మొత్తాన్ని కూడా దోచుకుని తింటున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, బందిపోటు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఈ రోజున మీ ముందు ప్రవేశపెడుతున్నాం. దీనికి సమాధానం చెప్పే వరకు కూడా ఈ బందిపోటు ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సమాధానం చెప్పకపోతే ఈ దోపిడీని అడ్డుకొని తీరతాం. మిస్టర్ జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నీ దోపిడీని కొనసాగనిచ్చే పరిస్థితే లేదు. తప్పనిసరిగా అడ్డుకొని తీరతాం. రాష్ట్ర సంపద నీ చేతుల్లోకి వెళ్ళనివ్వకుండా భవిష్యత్తు తరాల కోసం కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఈ వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ బందిపోటి ముఖ్యమంత్రి ఏ రకంగా మన రాష్ట్రాన్ని దోచుకుని తింటా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. నమస్కారం.